హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లలకి లంగాని మిడ్డీ టైప్లో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లంగా కోసం నేను 2 మీటర్స్ నెట్ క్లాత్ని తీసుకున్నాను. లంగా కోసం అండి ఇది. అలాగే 1/2 మీటర్స్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది చిన్న పాప కాబట్టి 1/2 మీటర్ తీసుకున్నా. మీరు కొంచెం ఏజ్ని బట్టి క్లాత్ అనేది పెంచుకోవచ్చు. అలాగే దానికోసం లైనింగ్ తీసుకున్నాను బ్లౌజ్కి. ఇప్పుడు ఈ నెట్ క్లాత్కి నేను షార్ట్ అండ్ లైనింగ్ అనేది తీసుకున్నాను లంగా కోసం. ఇప్పుడు ఈ లంగాని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. దానికోసం మనం తీసుకున్న ఈ నెట్ క్లాత్ని స్ట్రైట్గా 4 ఫోల్డింగ్స్లో క్లాత్ అనేది మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది నెట్ క్లాత్ కాబట్టి మనం కటింగ్ చేసేప్పుడు హెచ్చు తగ్గులు రావచ్చు. దానికోసము క్లాత్ అనేది మనకు కంఫర్టబుల్గా ఎన్ని ఫోల్డింగ్స్లో అయితే మనకు దగ్గరగా వస్తుందో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి కింది భాగంలో డిజైన్ ఉండడం వల్ల మనము మార్కింగ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ఆ డిజైన్కి కొంచెం పైన స్ట్రైట్గా ఒక లైన్ మాదిరిగా ఒక ఐడియా అనేది పెట్టుకొని ఆ లైన్ నుంచి పైకి వచ్చేసి మనము ఈ లంగా యొక్క లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా ఈ లంగా లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో ఈ 21 ఇంచెస్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము స్ట్రైట్గా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఈ లంగాకి బెల్ట్ అయితే పెట్టట్లేదండి. అందుకే ఎగ్జాక్ట్ కొలత ఎంత ఉందో అంతే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లంగాకి నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నా. దానికోసం మనం తీసుకున్న ఈ 2 మీటర్స్ షార్ట్ అండ్ లైనింగ్ క్లాత్ని కూడా మనం లంగా ఫస్ట్ నెట్ క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా మనము 4 ఫోల్డింగ్స్లో స్ట్రైట్గానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీని మీద మనం ముందుగా కట్ చేసుకున్న ఒరిజినల్ క్లాత్ని దాని మీద పెట్టుకొని కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఎందుకంటే డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్కు మనకు పూర్తిగా లైనింగ్ క్లాత్ అనేది వచ్చేంత వరకు వస్తేనే లుక్ వస్తుంది. దానికోసం మనం ముందుగా కట్ చేసుకున్న ఈ నెట్ క్లాత్ని కొంచెం కిందికి పెట్టుకొని లైనింగ్ క్లాత్ కన్నా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ లైనింగ్ అనేది ఎగస్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద మనం ఫోల్డింగ్ కోసం క్లాత్ కావాలి కాబట్టి ఈ 2 ఇంచెస్ని నేను పైన మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ ఉండటం వల్ల నేను ఇలా పై భాగంలో 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. మామూలుగా స్ట్రైట్గా ఉంటే మీకు నచ్చినట్టు ఒక 2 ఇంచెస్ పైకే తీసుకోవచ్చు. లోపల భాగంలో పైకి ఉండాలి లైనింగ్ అనుకుంటే కినా. కానీ నేను ఈక్వల్గా ఉండడం కోసం ఇలా తీసుకొని ఈ 2 ఇంచెస్ని నేను స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని. ఈ విధంగా ఈ లంగాకి లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. మీకు ఈ లైనింగ్ క్లాత్ని పన్నా సరిపోదు అనుకుంటే కినా మనకు చిన్నపిల్లలు కాబట్టి హాఫ్ కట్ చేసుకుంటే హాఫ్ మిగులుతుంది. సరిపోదు అనుకుంటే పన్నా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ మిగిలిన క్లాత్ని కూడా ఈ మనం కట్ చేసుకునే ఈ క్లాత్కి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా జాయింట్ చేసుకోవచ్చు. నాకైతే పన్నా అవసరం లేదు, సరిపోతుంది ఈ 2 మీటర్స్. దానికోసం అని చెప్పేసి నేను ఈ 2 మీటర్స్ క్లాత్నే తీసుకున్నాను. ఇప్పుడు మనకు మిగిలిన రిమైనింగ్
ఈ లైనింగ్ క్లాత్ తీసుకుని దాని మీద మనకు పిల్లలకి నడుం భాగంలో ఎలాస్టిక్ అనేది వేస్తాం కదా, దానికోసం నేను పెద్ద ఎలాస్టిక్ అయితే యాక్చువల్గా 5 ఇంచెస్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇలా 1.5 ఇంచ్ ఎలాస్టిక్కి 5 ఇంచెస్ మనకు క్లాత్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఇంకొక ఎలాస్టిక్ కూడా ఉంటుంది. చూడండి, ఈ ఎలాస్టిక్ని మనము చూడండి ఈ క్లాత్ మీద ఇలా పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి మనము ఈ ఎలాస్టిక్ 1.5 ఇంచ్ ఎలాస్టిక్కి నేను 5 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చిన్న ఎలాస్టిక్ కూడా ఉంటుందండి. దీనికైతే మనకు 4 ఇంచెస్ వచ్చేసి క్లాత్ యూజ్ అవుతుంది ఎలాస్టిక్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఈ బెల్ట్కి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, నేను 1.5 ఇంచెస్కి మార్కింగ్ తీసుకుంటున్నా కాబట్టి 5 ఇంచెస్ వచ్చేసి క్లాత్ని నేను ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని ఈ స్ట్రైట్ లైన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లంగాని మిడ్డీ టైప్లో కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.